Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about Arrhenius theory of acids and bases. Diploma first year lo board exam ko very important question in chemistry. Okay, 2026 diploma paper lo అడిగాడు కూడా ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ఆర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అని అడుగుతాడు. లిమిటేషన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ అకార్డింగ్ టు ఆర్హీనియస్ వాట్ ఈస్ అన్ యాసిడ్ అండ్ వాట్ ఈస్ ఎ బేస్ అది చూద్దాం. సో ఈ థియరీలో మనకు యాసిడ్ అంటే ఏంటి అంటే యాసిడ్ is nothing but the substance which dissociates in water and produce H plus ion. ఓకే, ఏదైనా సబ్స్టెన్స్ తీసుకో, వాటర్లో డిసోసియేట్ అయిపోయి హెచ్ ప్లస్ అయాన్ని ఇస్తే దాన్ని యాసిడ్ అంటాడు ఈయన. సింపుల్గా అలా చెప్తే చాలు. సో యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ ది సబ్స్టెన్స్ దట్ dissociates in water and produce H plus ions. ఓకే, ఇది సింపుల్ డెఫినేషన్. మరి వాటర్లో డిసోసియేట్ అయిపోయి హెచ్ ప్లస్ ఇస్తే యాసిడ్ అన్నాం కదా. మరి ఎవరైనా ఉన్నారా ఎగ్జాంపుల్ యాసిడ్కి? యాక్చువల్గా ద వర్డ్ యాసిడ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ యాసిడస్. ఓకేనా? సరే, ఎవరు ఏ సబ్స్టెన్స్ డిసోసియేట్ అయిపోతే వాటర్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఇస్తాయి అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఎలా హెచ్ ప్లస్ అయాన్ ఇస్తుంది అనేది చూస్తే యాసిడ్ జనరల్ ఫామ్ హెచ్ఏ అని తీసుకుంటాం. ఎందుకంటే హెచ్ ప్లస్ అయాన్ ఇవ్వాలి కదా, కాబట్టి హెచ్ ఉండాలి, ఏ రిమైనింగ్ పార్ట్. ఇప్పుడు ఇది వాటర్లో వేస్తే ఏమవుతుందంటే డిసోసియేట్ అయిపోయి ఇట్ షుడ్ గివ్ హెచ్ ప్లస్ అయాన్ అండ్ ఏ మైనస్ అయాన్, నెగటివ్ రిమైనింగ్ పార్ట్ యానయాన్. ఓకే, ఇలా వాటర్లో వేస్తేనే హెచ్ ప్లస్ అయాన్ ప్రొడ్యూస్ చేస్తే అది యాసిడ్. అండ్ ఈ థియరీ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే మనం వెల్ నోన్ యాసిడ్స్ కొన్ని ఉంటాయి, బట్ అన్నింటి యాసిడిక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ అంటే ఎవరు? ఆర్హీనియస్ థియరీ. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది అసిడిక్ నేచర్ ఆఫ్ well-known acids like hydrochloric acid, sulfuric acid, nitric acid, acidic acid. ఓకేనా? ఎలా? in terms of ability of producing H plus ions in aqueous solution. ఓకే, in aqueous solutions. aqueous solutions లో హెచ్ ప్లస్ అయాన్లను ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి ఇవన్నీ యాసిడ్స్ అని మన థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలాగా? ఎవరు ఆ వెల్ నోన్ యాసిడ్స్? హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ దెన్ నైట్రిక్ యాసిడ్, ఓకే, అసిటిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్, ఇట్లా ఏమేమి తీసుకోవచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ గివ్ హెచ్ ప్లస్ అయాన్ అండ్ సిఎల్ మైనస్ అయాన్. ఓకే, రివర్సిబుల్ రియాక్షన్. సో 2 హెచ్ ప్లస్ అయాన్స్ అండ్ సల్ఫేట్ అయాన్, హెచ్ ప్లస్ అయాన్ అండ్ నైట్రేట్ అయాన్. ఇలా చెప్తుంది మనకు యాసిడ్ అంటే. ఎవరు? ఆర్హీనియస్ థియరీ. మరి బేస్ అంటే ఎవరు? బేస్ అంటే ఏంటి అకార్డింగ్ టు ఆర్హీనియస్? ఏ బేస్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టెన్స్ విచ్ డిసోసియేట్స్ ఇన్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ హైడ్రాక్సిల్ అయాన్, అంటే OH మైనస్ అయాన్ని ఇవ్వాలి వాటర్లో డిసోసియేట్ అయిపోయి, అప్పుడు దాన్ని బేస్ అంటారు. సో సింపుల్గా అలాగే రాద్దాం. సో ది సబ్స్టెన్స్ that dissociates in వాటర్లో డిసోసియేట్ అయిపోవాలి అండ్ ప్రొడ్యూస్ OH మైనస్ అయాన్స్, హైడ్రాక్సిల్ అయాన్ని ఇవ్వాలి, అప్పుడు దాన్ని బేస్ అంటాడు. సరే, ఇది ఏం చెప్తుందంటే మనం జనరల్గా ఒక బేస్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేస్ ఏమి ఇవ్వాలి? OH మైనస్ అయాన్ కదా. సో OH ఉండాలి ఖచ్చితంగా.
దాని ముందు ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని బి అని పెట్టుకుందాం, పాజిటివ్ పార్ట్ని. సో ఇది డిసోసియేట్ అయిపోయి వాటర్లో వేస్తూనే ఓకే బి ప్లస్ ఓహెచ్ మైనస్ అయాన్, ఇలా ఓహెచ్ మైనస్ అయాన్ ఇవ్వాలి. అలాగే ఏం చెప్తుందంటే దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది బేసిక్ నేచర్ ఆఫ్ వెల్ నోన్ బేసెస్ ఆర్ ఆల్కలీస్ అంటాం. ఎలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ability of producing OH minus ions. సేమ్ అలాగే ఇన్ aqueous solutions. ఓకే, aqueous సొల్యూషన్స్లో డిసోసియేట్ అయిపోయి OH మైనస్ అయాన్లు ఇచ్చే అన్నింటి బేసిక్ నేచర్ చెప్పేసిందంట. వెల్ నోన్ బేసిస్ ఎవరున్నారు మనకు తెలిసినవి? ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, KOH వెల్ నోన్ బేసిస్. ఇవి వాటర్లో డిసోసియేట్ అయిపోయి Na ప్లస్ అండ్ OH మైనస్ అయాన్, KOH పొటాషియం హైడ్రాక్సైడ్ వాటర్లో డిసోసియేట్ అయిపోయి వి గెట్ K ప్లస్ అయాన్ ఇస్తుంది అండ్ దెన్ OH మైనస్ అయాన్ ఇస్తుంది. ఇలా వెల్ నోన్ బేసిస్ అన్నింటి యొక్క ఆ బేసిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా అంటే అవి డిసోసియేట్ అయిపోయి OH మైనస్ అయాన్ ఇస్తాయి కదా అని చెప్తుంది ఈ థియరీ. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే స్ట్రెంగ్త్ చూద్దాం. ఇప్పుడు ఈ థియరీలో నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్, వెదర్ ద గివెన్ యాసిడ్ ఇస్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఆర్ వీక్ బేస్ అనే విషయాన్ని కూడా ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు స్ట్రెంగ్త్ గురించి మాట్లాడదాం. ఈ థియరీ స్ట్రెంగ్త్ ఎలా చెప్తుందంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి, వీక్ బేస్ అంటే ఏంటి కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ acid. According to Arrhenius theory, a strong acid is nothing but this substance that undergo complete ionization and give more H plus ions. So, substance which undergo complete ionization, కంప్లీట్గా అయనైజ్ అయిపోవాలి అండ్ గివ్ మోర్ H ప్లస్ అయాన్స్. ఓకే, అలాంటి సబ్స్టెన్స్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటారు. సబ్స్టెన్స్ విచ్ అండర్గో కంప్లీట్ అయనైజేషన్ అండ్ గివ్ మోర్ H ప్లస్ అయాన్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అంటారు. ఓకే, ఎవరున్నారు ఎగ్జాంపుల్ ఎవరు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే నైట్రిక్ యాసిడ్. ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్, కంప్లీట్గా అయనైజ్ అయిపోతాయి, అయాన్స్గా కన్వర్ట్ అయిపోతాయి, ఎక్సెస్ H ప్లస్ అయాన్ అని ఇస్తాయి. మరి స్ట్రాంగ్ యాసిడ్ కాకుండా వీక్ యాసిడ్ అంటే ఏంటి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ థియరీ. వాట్ ఈస్ మీన్డ్ బై ఎ వీక్ యాసిడ్? వీక్ యాసిడ్ అంటే ఏంటి, దానికి రివర్స్ చెప్పాలి, విచ్ డజంట్ అండర్గో కంప్లీట్ అయనైజేషన్ and give less number of H plus ions. Okay, simply substance which undergo incomplete ionization, కంప్లీట్గా కాదు ఇన్కంప్లీట్ అయనైజేషన్ అవ్వాలి అండ్ గివ్ లెస్ H ప్లస్ అయాన్స్. ఓకే, తక్కువ H ప్లస్ అయాన్స్ ఇవ్వాలి. అలాంటి దాన్ని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ ఏ వీక్ యాసిడ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయంటే మనం కార్బోనిక్ యాసిడ్ H2CO3 అన్ని కూల్ డ్రింక్స్లో ఉండేది అదే, సోడా అంటామే అది. తర్వాత ఫార్మిక్ యాసిడ్, రెడాంట్ స్టింగ్, ఎర్రచీమ కుడితే మనం అబ్బా అంటామే, అప్పుడు మన బాడీలోకి ఇంజెక్ట్ అయ్యేది ఇది. అసిటిక్ యాసిడ్ మనం వినిగర్ అని అంటుంటామే, అందులో ఉండేది ఇది. గోబీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు వేస్తుంటారే వాటర్ లాగా, వినిగర్ అనేది. పికిల్ రీస్టోరేషన్లో వాడతారే అది. ఓకే, తర్వాత ఆక్సాలిక్ యాసిడ్, ఇలాంటివి వీక్ యాసిడ్స్ అంటాం. కంప్లీట్గా అయనైజ్ అవ్వవు, కొద్దిగా H ప్లస్ అయాన్ ఇస్తాయి. డన్. నెక్స్ట్
స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటో కూడా చెప్తుంది ఈ థియరీ. స్ట్రాంగ్ బేస్ అంటే ఏం లేదు, స్ట్రాంగ్ యాసిడ్ లాగా కంప్లీట్గా అయనైజ్ అయిపోవాలి, ఎక్సెస్ ఓహెచ్ మైనస్లని ఇవ్వాలి. సో సింపుల్గా ఎలా చెప్తామంటే సబ్స్టెన్స్ విచ్ అండర్గో కంప్లీట్ ionization and give more OH minus ions. Excess, I mean more number of OH minus ion hydroxyl ion ఇస్తే దాన్ని ఏమంటాం, స్ట్రాంగ్ బేస్ అంటాం. మరి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది, ఓకేనా, లిథియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇలాంటివి చెప్పుకోవచ్చు. దెన్ వాట్ ఈస్ మీన్డ్ బై ఏ వీక్ బేస్? ఇది కూడా చెప్తుంది మన థియరీ. వీక్ బేస్ అంటే స్ట్రాంగ్ బేస్కి ఆపోజిట్ అంతే. ఏం రాస్తాం, సింపుల్గా సబ్స్టెన్స్ విచ్ అండర్గో ఇన్కంప్లీట్ అయనైజేషన్. ఇన్కంప్లీట్గా అయనైజ్ అవ్వాలి, కంప్లీట్గా అయనైజ్ అవ్వకూడదు, కంప్లీట్గా అయన్స్ రాకూడదు, కొంచెం తను అలాగే ఉండాలి. అండ్ గివ్ లెస్ OH మైనస్ అయాన్స్, ఓకేనా, లెస్ OH మైనస్ అయాన్స్. ఎవరున్నారు అలాంటి వాళ్ళు అంటే ఉన్నారు చాలామంది. అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, కాపర్ హైడ్రాక్సైడ్ CuOH ట్వైస్, జింక్ హైడ్రాక్సైడ్ ZnOH ట్వైస్, ఎక్సెట్రా. ఇలాంటి వాళ్ళు ఏమని వీక్ బేసెస్ అని చెప్తుంది మన ఆర్హీనియస్ థియరీ. యాసిడ్ అంటే ఏంటో చెప్పింది, బేస్ అంటే ఏదో చెప్పింది, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్, వాటి స్ట్రెంగ్త్ను కూడా చెప్తుంది. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ థియరీ. మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ థియరీలో లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. కొన్ని విషయాలను ఈ థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, వాటిని లిమిటేషన్స్ అంటాం. ఇప్పుడు మనం ఆ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. న్యూట్రలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. Neutralization process is nothing but an acid combines with a base. To give salt and water. Then the process is called neutralization. Okay, according to Arrhenius theory, when an acid combines with a base to give salt and water is called neutralization. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏమున్నాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, బేస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. ఈ రెండు కంబైన్ అవుతే we get NaCl and H2O. సపోజ్ ఇదేంటిది, HCl అనేది అన్ యాసిడ్, NaOH అనేది బేస్, NaCl అనేది సాల్ట్, ఇది ఎవరు, వాటర్. ఓకేనా, ఈ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అంటాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడు, నైట్రిక్ యాసిడ్ తీసుకుందాం HNO3, పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం KOH, రెండు కంబైన్ అయితే we get పొటాషియం నైట్రేట్ సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా న్యూట్రలైజేషనే. కావాలంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుందాం H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకో NaOH, we get సోడియం సల్ఫేట్ Na2SO4, Naలు 2 ఉన్నాయి కాబట్టి 2 moles తీసుకోవాలి, Na2SO4 ప్లస్ 2 Hలు, ఇక్కడ 2 Hలు, సో 2H2 2 ఆక్సిజన్స్. ఓకే, సాల్ట్ అండ్ వాటర్. సో దీన్ని న్యూట్రలైజేషన్ అంటాం. ఇది కూడా ఆర్హీనియస్ థియరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దెన్ లిమిటేషన్స్ చూద్దాం. ఓకే, లిమిటేషన్స్ చూద్దాం. ఏ విషయాలు ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందో వాటిని లిమిటేషన్స్ అంటాం. ఏంటంటే ఫస్ట్ వన్, ఇప్పుడు మనం ఏమన్నాం డెఫినేషన్ చెప్పేటప్పుడు, అన్ యాసిడ్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ డిసోసియేట్స్ ఇన్ వాటర్ అండ్ గివ్ H+ అయాన్ అన్నాం. బేస్ అంటే ఏం చెప్పాం, ద సబ్స్టెన్స్ విచ్ డిసోసియేట్స్ ఇన్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ OH- అయాన్. ఎక్కడ డిసోసియేట్ అంటున్నాం, ఇన్ వాటర్. అంటే ఈ థియరీ ఆక్వస్ సొల్యూషన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, నాన్ ఆక్వస్ సొల్యూషన్స్కి అప్లై కాదు. సో దిస్ థియరీ ఈజ్ అప్లికబుల్ టు ఆక్వస్ సొల్యూషన్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్
హెచ్సిఎల్ను నువ్వు వాటర్లో వేసావు అనుకో, ఎక్కడ వేస్తున్నావు? వాటర్లో. ఇది డిసోసియేట్ అయిపోయి హెచ్ ప్లస్ అయాన్ని ఇస్తుంది దానికి. అంటే జనరల్గా సిఎల్ మైనస్ అండ్ H3O ప్లస్ అయాన్ వస్తుంది. అంటే హెచ్ ప్లస్ అయాన్ ఇచ్చింది కాబట్టి యాసిడ్. ఇదే హెచ్సిఎల్కి నువ్వు బెంజిన్ వేసావనుకో, C6H6, ఇది హెచ్ ప్లస్ అయాన్ను ఇవ్వదు. కాబట్టి బెంజిన్లో అది యాసిడ్ కాదు. అంటే ఇది యాసిడ్ కాదా? దాని పేరే హైడ్రోక్లోరిక్ యాసిడ్. మరి అంటే అది యాసిడ్ కాదంటే ఎట్లా? నువ్వు తీసుకున్నది బెంజిన్లో తీసుకున్నప్పుడు అది యాసిడ్ కాదని చెప్తాడు. అంటే ఎక్కడది యాసిడ్ అని చెప్తున్నాడు? వాటర్లో చెప్తున్నాడు. బెంజిన్లో యాసిడ్ కాదంటాడు. ఎందుకు? బెంజిన్లో హెచ్ ప్లస్ ఇవ్వదు, బెంజిన్ హెచ్ ప్లస్ తీసుకోదు, సో ఇది ఇవ్వదు కాబట్టి యాసిడ్ కాదంటాడు. అంటే ఇక్కడ ఈ థియరీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక సబ్స్టెన్స్ యాసిడా కాదా అనే విషయం? కేవలం వాటర్ ప్రెజెన్స్లో. అంటే దిస్ థియరీ ఈజ్ అప్లికబుల్ టు ఆక్వస్ సొల్యూషన్స్ ఓన్లీ. వాటర్లో సబ్స్టెన్స్ డిజాల్వ్ అయినప్పుడు మాత్రమే చెప్తుంది, వాటికి మాత్రమే లిమిటెడ్. సో HCl is acid in water but not in benzene. Next, does not explain the acidic and basic nature of substances having no H plus and OH minus ion. కొన్ని సబ్స్టెన్స్లో H plus ion OH minus ion ఉండదు కాబట్టి అవి యాసిడ్స్ బేసిస్ కాదని చెప్తుంది. అదెలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్ N2O5 ఇవేవి యాసిడ్లు కాదంటది. బట్ ఇవన్నిటికీ అసిడిక్ నేచర్ ఉంటుంది. దీన్ని వాటర్లో వేస్తే కార్బోనిక్ యాసిడ్, సోడా. దీన్ని వాటర్లో వేస్తే సల్ఫ్యూరస్ యాసిడ్. దీన్ని వాటర్లోకి పంపిస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని వాటర్లోకి పంపిస్తే నైట్రిక్ యాసిడ్ వస్తాయి. అంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ అని చదువుతాం. దీస్ ఆర్ అసిడిక్ బట్ దేర్ అసిడిక్ నేచర్ డజంట్ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ ఆర్హీనియస్ థింగ్. దెన్ నౌ కమ్ టు సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్, బట్ వీటి బేసిక్ నేచరు ఎక్కడ మన ఆర్హీనియస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు? వాటిలో OH లేదుగా, OH మైనస్ లేదుగా. ఇవి ఎందుకు యాసిడ్ కాదంటే వాటిలో H ప్లస్ లేదుగా, వాటర్లో వేస్తే H ప్లస్ ఇవ్వవుగా అని చెప్తుంది. అదే అనమాట ఇంకో డ్రాబ్యాక్. ద న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ఈజ్ లిమిటెడ్ టు దోస్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్స్ ఓన్లీ. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ గురించి కూడా మాట్లాడుతుంది. ఏంటి న్యూట్రలైజేషన్ అంటే? యాసిడ్ ప్లస్ బేస్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. కానీ ఆ ప్రాసెస్ వాటర్లో జరిగితేనే చెప్తుంది అది న్యూట్రలైజేషనా కాదా. బట్ సమ్ అదర్ సాల్వెంట్లో జరిగితే డజంట్ ఇట్ టెల్స్ అబౌట్ ద న్యూట్రలైజేషన్. ఇన్ ద absence ఆఫ్ వాటర్ డజంట్ ఇట్ టెల్స్ అబౌట్ వెదర్ ద ప్రాసెస్ ఈజ్ న్యూట్రలైజేషన్ ఆర్ నాట్. See one example. కాల్షియం ఆక్సైడ్ బేసిక్ అని చెప్పాం, సిలికాన్ డైఆక్సైడ్ అసిడిక్ నాన్ మెటల్ ఆక్సైడ్. రెండు కలిస్తే వి గెట్ ఎ సాల్ట్, కాల్షియం సిలికేట్ CaSiO3 ఫామ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చాయి కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్. ఓకేనా? ఇది సాల్ట్, ఇక్కడ వాటర్ లేదు కాబట్టి ఇది న్యూట్రలైజేషన్ కాదు అని చెప్తుంది. కానీ మనకు తెలిసింది ఏంటి? మెటల్ ఆక్సైడ్ బేసిక్, నాన్ మెటల్ ఆక్సైడ్ యాసిడిక్, రెండు కలిసి సాల్ట్ ఫామ్ అయింది కాబట్టి న్యూట్రలైజేషన్ అంటారు దీన్ని. ఓకేనా? నాన్ మెటల్ ఆక్సైడ్ యాసిడిక్, మెటల్ ఆక్సైడ్ బేసిక్. బట్ ఈ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ కాదని చెప్తుంది ఆర్హీనియస్ థియరీ. ఎందుకంటే నో వాటర్, నో H ప్లస్ గివెన్, నో OH మైనస్ గివెన్. దట్స్ వై నాట్ ఏ న్యూట్రలైజేషన్ అని చెప్తుంది. బట్ యాక్చువల్గా ఇది కూడా న్యూట్రలైజేషన్, ఇది కూడా డ్రాబ్యాక్. ఇలాంటి న్యూట్రలైజేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్, ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ హైడ్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. వాటర్లో H ప్లస్ అయాన్ ఇస్తే యాసిడ్ అన్నావు, OH మైనస్ అయాన్ ఇస్తే బేస్ అన్నావు. మరి H ప్లస్ అలాగే ఉంటుందా? ఉండదు. వాటర్లో H ప్లస్ అయాను ఒక OH, ఒక వాటర్ మాలిక్యూల్ H2O అంటాం కదా వాటర్ అంటే. సో వాటర్లో H ప్లస్ అయాన్ ప్రొడ్యూస్ అవుతానే ఇమీడియట్గా ఇక్కడ రెండు లోన్ పేర్స్ ఉంటాయి ఆక్సిజన్లో. ప్రోటాన్ వాటిని యాక్సెప్ట్ చేసి ఇట్ బికమ్ H3O ప్లస్ అయాన్. సమ్ టైమ్స్ 2 వాటర్ మాలిక్యూల్తో యాడ్ అవుతుంది. ఇది 2 వాటర్ మాలిక్యూల్తో యాడ్ అయిపోతే 2 వాటర్ మాలిక్యూల్స్ అంటే 4, ఇది ఒకటి 5 కదా, H5O2 ప్లస్ అయాన్ అది కూడా వస్తుంది. 3 వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అవుతుంది. ఇలా హైడ్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ వాటర్తో రియాక్ట్ అయిపోయి అయాన్లను ఇస్తుంది. దీని గురించి ఎక్కడ చెప్పదు. ఇవి లిమిటేషన్స్ ఆఫ్ ఆర్హీనియస్ థియరీ అంటాం. ఓకేనా? సో ఓవరాల్గా ఆర్హీనియస్ థియరీ అంటే ఏంటి అనేది కంప్లీట్గా చూసాం. యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి, స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్, స్ట్రెంత్ ఆఫ్ బేసెస్, న్యూట్రలైజేషన్, చివరిగా లిమిటేషన్స్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.